ఉన్నటువంటి తిరుమల స్వామి గుట్టకు అతి సమీపంలో ఇక్కడ ఆంజనేయ స్వామి నెలకొల్పబడ్డది. ఈ ఆంజనేయ స్వామి నెలకొల్పినటువంటి ప్రాంగణంలో భక్తులు ఈ పరివారం అంతా కూడా ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి సంకల్పం మూడినరు. ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతము ఆనుకొని అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమి ఉన్నది కాబట్టి అందులో ఒక 5 కుంటల భూమిని ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అధికారులు కానీ ప్రస్తుతంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రస్తుత ఎమ్మెల్యే కానీ మరి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కానీ ఈ యొక్క విగ్రహం యొక్క రిప్రజెంటేషన్ కూడా వాళ్లకు అందివ్వడం జరిగింది. కాబట్టి భక్తుల యొక్క కోరిక మేరకు ఈ ప్రాంత వాసుల యొక్క కోరిక మేరకు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేయడానికి 54 అడుగుల యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మరి స్థలం కేటాయించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరి ఎమ్మెల్యే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుల మీద ఉంది కాబట్టి వాళ్ళ చొరవతోటి మరి ప్రాంత ప్రజలంతా కూడా దానికి సుముఖంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఈ యొక్క తిరుమల గుట్ట అతి ప్రాచీనమైనటువంటి దేవాలయము. ఇక్కడ మేము ఈ రోజు నాకు వయసు 62 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా ఈ తిరుమల గుట్టకు వచ్చి ప్రతి ఆకర్షణ వారంలో పూజలు చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి పురాతనమైనటువంటి గుడి ప్రాంగణంలో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడము ఈ ప్రాంత ప్రజలకు కూడా ఒక ధైర్యాన్ని, ఈ ప్రాంత ప్రజల యొక్క దైవాన్ని మనం గుర్తించే వాళ్ళం అవుతాం కాబట్టి, వాళ్ళ ఆశయం నెరవేర్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి మరి చొరవ తీసుకోవాలని చెప్పేసి మా వైపు నుంచి మేము కోరుతా ఉన్నాం.